స్వచ్ఛత విషయంలో మనం అన్ని రకాలుగా ఆదర్శప్రాయంగా నిలవాలి. ఆ రకంగా స్వచ్ఛాంధ్ర ఒక ఆరోగ్యాంధ్రని సాధించాలి. తద్వారా ఒక స్వర్ణాంధ్రగా ఈ రాష్ట్రం నిలబడాలి అని చెప్పి వారి యొక్క విజన్కి అనుకూలంగా మరి మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. విజన్ 2047 డాక్యుమెంట్లో కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి స్థానం కల్పించి దాని యొక్క ప్రాముఖ్యతను కూడా చాటి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున మనం మాట్లాడుకుంటే అనేక అంశాలు. ఆంధ్రప్రదేశ్ టుడే ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ టు రిలీజ్ ఎ పాలసీ ఫర్ సర్క్యులర్ ఎకానమీ. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు, సర్క్యులర్ ఎకానమీ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు మన దేశంలో ఏ రాష్ట్రం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలసీని విడుదల చేయలేదు. కానీ ముఖ్యమంత్రి గారు అత్యంత తక్కువ కాలంలోనే మనం అందరికంటే ముందు నిలబడాలి, ఒక సర్క్యులర్ ఎకానమీ పాలసీని మనం విడుదల చేయాలని చెప్పి ఒక జీవో విడుదల చేసి సర్క్యులర్ ఎకానమీ పాలసీని తీసుకురావడం జరిగింది. ఆ రకంగా పెద్ద ఎత్తున రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ని కూడా మన రాష్ట్రంలో ప్రోత్సహించే పరిస్థితికి వచ్చింది.